నేను అనుమానాస్పదం నుంచి ప్రతిదినం నీ దర్శనం పాడబోతున్నాను. ఓకే సాత్విక, నేను చూస్తుంటే బార్బీ బొమ్మకి చెల్లెలివా బాబోయ్ ప్రపంచ సుందరివా ఆ సాంగ్ గుర్తుకొస్తుంది. మరి బార్బీ బొమ్మలా పాడాలి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. క్షణం నీ అచ్చనం ఇక జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా క్షణం నీ అచ్చనం ఇక జరపనా. చెప్పు ఇంద్రధనసు కింద కూర్చుని మాట్లాడనా, అలాగే చందమామతోటి కులాసా ఊసులాడనా. వింటుంటే వింతగా ఉంది కొత్తగా ఉంది ఏమిటి కథనం, పొరపాటు కథ కాదు గత జన్మలోన జాజి పూల సువాస నేను. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా క్షణం నీ అచ్చనం ఇక జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా క్షణం నీ అచ్చనం ఇక జరపనా. ఏం సాత్విక, చాలా బాగా పాడావు. ఏంటి నువ్వు నాలాగే మిస్ వరల్డ్కి వెళ్దాం అనుకుంటున్నావా? తనకు అంతటి మహాభాగ్యం లేదు, తనకి చక్కగా తెలుగు వచ్చు. మిస్ యూనివర్స్ అవుదాం అని అనుకున్న వాళ్ళందరికీ తెలుగు సరిగ్గా రాదు, అంతే కదా సార్? నువ్వు చెప్పు, నీకున్న నాలెడ్జ్ లో చెప్పు. మిస్ యూనివర్స్ అవుదాం అని ఎవరికి తెలుగు సరిగ్గా రాదు, తనకి తెలుగు చాలా చక్కగా వచ్చు. ఇంగ్లీష్ రాదా నీకు? చెప్పు. వచ్చు. తెలుగు వచ్చు కదా? అయితే క్యాన్సిల్ మిస్ యూనివర్స్ కి తిను. మరి తిను పాట ఎలా ఉందో జడ్జెస్ ని అడుగుదాం. వర్ధిని మేడం. సాత్విక చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ వెరీ నైస్, చాలా బాగుంది. శృతి బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. సో మిగతాదంతా సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్. నీ మార్క్స్ నువ్వే అడుగు సాత్విక. వర్ధిని మేడం మార్క్స్ ఇవ్వరా? థ్యాంక్ యూ మ్యామ్. మను సార్, ఇళయరాజా అనే ఒక అద్భుతమైనటువంటి ఒక దేవుడి గురించి మాట్లాడటానికి ఎంతైనా మాట్లాడచ్చు. అంటే నాలాంటి వాడికి జీవితం ఇచ్చారు అనే ఒక పాయింట్ కోసం కాదు, సంగీత పరంగా చూసుకుంటే సంగీతంలోనే ఒక అద్భుతమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి ఘనత చాలా కొద్ది మందిలో వీరికి దక్కుతుంది. 30 ఏళ్ల పాటు తన సంగీత సామ్రాజ్యంలో ప్రతి ఒక్క సంగీత హృదయాన్ని ఓలలాడించిన ఘనత, ఆశ్చర్యచకితుల్ని చేసినటువంటి శక్తి కూడా ఇళయరాజా గారి సంగీతానికే ఉంది. ఈ పాట నువ్వు చాలా చక్కగా పాడావు. చరణంలో చిన్న చిన్న బిట్స్ అన్ని చెప్పారు కదా, అవన్నీ కూడా నువ్వు కరెక్ట్ చేసుకుంటే ఇంకా బాగా పాడగలవు. ఓకేనా? చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 30 సంవత్సరాల క్రితం ఉన్న పాట ఈరోజు వింటే కూడా ఆయన నిన్ననే రికార్డ్ చేసినట్టుంటుంది ఇళయరాజా గారి పాట. అంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. కాబట్టి మంచి పాట పాడి వినిపించావు. ఆ చిన్న చిన్న కరెక్షన్స్ కూడా చూసుకో.
ఓకే సార్. ఇంకా మంచి గాయనిగా ఎదగాలి. ఓకే సార్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సాత్విక, ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ అడుగుదాం. ఓకేనా? ఓకే. శ్రీకృష్ణ గారు. సాత్విక హాయ్. హాయ్ అన్న. ఓకే, నీ టార్గెట్ ఏంటి చెప్పు. సింగింగ్. పెద్ద సింగర్ అవుదాం అనుకుంటున్నావా? ఓకే, సో నువ్వు పెద్ద సింగర్ అవ్వాలంటే అంటే ఎదురుకుండా గొప్ప గొప్ప సింగర్స్ అందరు నీ ముందున్నారు. మనో గారు, శ్రీవర్ధిని గారు, మురళి గారు, వీళ్ళందరూ ఈరోజు అక్కడ ఉండడానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా? ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉన్నారనమాట. సో నువ్వు కూడా అంత గొప్ప సింగర్ అవ్వాలంటే ఇళయరాజా గారి పాటలన్నీ బాగా వినేసి పాడేసి చాలు, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గీతా మాధురి గారు. చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు అండ్ వాళ్ళు చెప్పినట్టుగా, జడ్జెస్ చెప్పినట్టుగా కొంచెం ట్యూన్ సరిగ్గా నేర్చుకుని పాడు, ఇంకా చక్కగా పాడు. అండ్ ఈరోజు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఓకే సాత్విక, జడ్జెస్ అందరూ మంచి మంచి మాటలు చెప్పారు. అవి ఫాలో అయ్యి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకా చక్కగా పాడాలి. ఓకేనా? ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.